అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. జగన్మోహన్ రెడ్డి గారి జే బ్రాండ్ నకిలీ మద్యం యొక్క ఆనవాళ్లు ఆంధ్ర ప్రాంతంలోనే కాదు, ఖండాలు దాటి ఆఫ్రికా ఖండంలో కూడా కనపడుతూ ఉన్నాయి. నిన్న టీవీ5 మూర్తి గారు తన లైవ్ షోలో విజువల్స్ చూపిస్తూ చెప్పే ప్రయత్నం చేశారు. ఆఫ్రికా ఖండంలోని సెంట్రల్ ఆఫ్రికా దేశమైనటువంటి కెమెరన్లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీ అటువంటి కంపెనీ నిషేధిత విస్కీని తయారు చేసి అక్కడ ప్రజలకి సరఫరా చేస్తూ ఉంటే, దాని ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటూ ఉంటే, ఆ మద్యం తాగిన ప్రజలు పెద్ద ఎత్తున చనిపోతున్నారని, ఆ ఇండస్ట్రీని బ్యాన్ చేయాలని అక్కడ ప్రజలు ఆందోళన చేస్తే, రోడ్ల మీదకి వచ్చే నిరసన కార్యక్రమాలు చేస్తే, అక్కడ ప్రభుత్వం నిజమే అని చెప్పి తేల్చుకొని అక్కడ మంత్రులు స్వయంగా ఆర్మీని తీసుకొని వెళ్ళి ఆ కంపెనీని సీజ్ చేస్తున్న విజువల్, ఆ ఇండస్ట్రీని సీజ్ చేస్తున్న విజువల్స్ కూడా మనకి నిన్న చూపించారు. అంటే దీన్ని బట్టి ఎవరిదా రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీసు? వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి. ఎవరి వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారి సోదరులు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఏదైతే విచారం జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో జరిగిన స్కామ్ 3,500 కోట్ల స్కామ్ సిట్ ఎంక్వైరీ చేస్తుందో, ఈ సిట్ ఎంక్వైరీ చేస్తున్న స్కామ్లో కూడా ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద. వీళ్ళ కంపెనీల మీద సిట్ సోదా నిర్వహించింది, ఈడీ సోదా నిర్వహించింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదు ఇలా తదితర ఏరియాల్లో ఉన్నటువంటి వీళ్ళ కంపెనీల మీద, వీళ్ళ కార్యాలయాల మీద ఇప్పటికే సోదాలు జరిగాయి. అనేక డాక్యుమెంట్స్ సిట్ కానీ ఈడీ కానీ స్వాధీనం చేసుకున్నాం. వైఎస్ అనిల్ రెడ్డి పిఏని కూడా ఇప్పటికే సిట్ విచారించినట్టు మనం వార్తల్లో చూసాం. ఇలాంటి వ్యక్తులు కేవలం ఆంధ్రప్రదేశే సరిపోదు వ్యాపారానికి అన్నట్టు ఖండాలు దాటి బయట దేశాల్లో కూడా వ్యాపారాలు చేశారు ఈ నకిలీ మద్యంతో. అక్కడ కూడా విమర్శలు తీసుకున్నారు. దీన్ని ఫ్రెంచ్ మీడియా కవర్ కూడా చేసింది. అంటే ఒక న్యూస్ని కవర్ చేస్తారు కదా మామూలుగా, కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి అక్కడ వార్తా సంస్థల న్యూస్ని కూడా వెతికి చూడొచ్చు. ఒక ఇండియన్ ఇండస్ట్రీ నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ అక్కడ ప్రాణాలు తీస్తుంది అని చెప్పేసి వార్తా కథనాలు ఉన్నాయి. వీరిని ఏమనాలి? అసలు నకిలీ మద్యం అనేవాళ్ళు సరే ఆఫ్రికా వదిలేయండి, ఆంధ్రాలో మనం ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకనాడు విజయవాడలో మద్యం తాగి 7 చనిపోయారన్న వార్తలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయిన తర్వాత, ఒక బార్లో మద్యం తాగటం వల్ల 7 చనిపోయారు అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసి, ఆ బార్లో నకిలీ మద్యం సప్లై అవుతుంది అని ఆ రోజు విజయవాడలో బారుని సీజ్ చేశారు. ఆ బారు మల్లాది విష్ణు సోదరులది. తర్వాత మల్లాది విష్ణు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. నకిలీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని వైసీపీ తన పార్టీలోకి ఎందుకని తీసుకుంది? అతని కానీ వాళ్ళ సోదరుని కానీ. తర్వాత అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అతను ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత కార్పొరేషన్ చైర్మన్ కూడా ఏదో ఇచ్చినట్టున్నారు. మొత్తంగా ఓ ప్రయారిటీ మల్లాది విష్ణుకి వైసీపీ ప్రభుత్వంలో దక్కింది, వైసీపీ పార్టీలో దక్కింది. ఇప్పటికీ అతను అతని పార్టీలో ఉన్నాడు. సరే, ఇది ఒక భాగం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో జంగారెడ్డిగూడెం సంఘటన మీకు ఐడియా ఉంది కదా. జంగారెడ్డిగూడెంలో దాదాపు 30 మంది చనిపోయారు. 30 మంది చనిపోయారు. ఇది కల్తీ సారా, కల్తీ మద్యం వల్ల జరిగిన మరణాలు అని చెప్పేసి ఆ రోజు ఆ ఏరియా ప్రజలంతా గొంతెత్తి అడిచినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ రోజు అధికారంలో వైసీపీ ఉంది. పైగా ఇవి సహజ మరణాలు, నార్మల్ డెత్స్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఈ మల్లాది బార్ టు జంగారెడ్డిగూడెం మరణాలు, ఈ నకిలీ మద్యం దందా ఒక్కసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఒకసారి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో మద్యం షాపుని ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని తప్పుడు బ్రాండ్లతోటి, తప్పుడు పద్ధతిలో తయారు చేయబడ్డ మద్యాన్ని అఫీషియల్గా అమ్మే ప్రయత్నం చేశారు కదా. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జే బ్రాండ్ అని పేరు పెట్టారు. ఈ జే బ్రాండ్ మద్యం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఐడియా ఉంది. దాదాపు 30,000 మంది చనిపోయారు అనేది ఒక అంచనా. ఈ జే బ్రాండ్ మద్యం తాగి 30,000 మంది చనిపోయారని. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి డైరెక్ట్గా 30 మంది చనిపోతే, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా అమ్మినటువంటి నకిలీ మద్యం ఫలితంగా, జే బ్రాండ్ మద్యం ఫలితంగా 30,000 మంది చనిపోయారని ఒక అంచనా. ఇంకా నకిలీ మద్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అంటే విచిత్రంగా అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ములకల చెరువు, ఏది మల్లాది బార్ టు జంగారెడ్డిగూడెం వయ్యా ములకల చెరువు. ఈ ములకల చెరువు ఎక్కడిది? తంబలపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. ఇది మొన్న నకిలీ మద్యం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు కదా. ఈ తంబలపల్లికి ఎమ్మెల్యే ఎవరు? పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే. మరి ఎందుకని ఇన్నాళ్ళు నోరు మెదపలేదు? ఈ ములకల చెరువులో నకిలీ మద్యం తయారవుతుంటే లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా ఉందా? పెద్దిరెడ్డి గారు ఆ జిల్లాలో, ఆ ఏరియాలో చాలా పెద్ద నాయకుడు, మాజీ మంత్రి, వైసీపీలో కీలకమైన నాయకుడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మాజీ మంత్రి కూడా. తర్వాత వాళ్ళ కుమారుడు
మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు రాజంపేటకి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు ఈ తంబలపల్లికి ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి తెలియకుండా అక్కడ ఎవరు ఏ వ్యాపారం చేసుకునే అవకాశం లేదు. ఎవరు ఏ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి కనీసం ఐడియా ఉంటుంది కదా. ఈ నకిలీ మద్యం తయారవుతున్న విషయం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి తెలీదా? తెలుసు. వాళ్ళే నడిపించారు కాబట్టి. ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది? గత 3-4 సంవత్సరాలుగా నడుస్తుంది. 3-4 సంవత్సరాల కంటే అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? వైసీపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు? కూటమి ప్రభుత్వం పట్టుకుంది. ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారులు పట్టుకుంటే ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దాని వెనకాల ఓ టీడీపీ నాయకుడు ఉన్నాడంటే వెంటనే సస్పెండ్ చేస్తే చివరికి ఆ టీడీపీ నాయకుడు కూడా ఒకప్పుడు పెద్దిరెడ్డి అనుచరుడు, ఇప్పటికీ పెద్దిరెడ్డితో కలిసి వ్యాపారాలు నిర్వహిస్తున్న వాళ్ళు, ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి లిక్కర్ వ్యాపారాలతో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయి, అతనికి కూడా వ్యాపార సంస్థలు ఉన్నాయి అనేటువంటి విషయం తెలిస్తే నివ్వెరపోతుంది టీడీపీ. ఎన్నికల ముందు అతను పార్టీలోకి వచ్చాడు, జయచంద్రారెడ్డి అతని పేరు. అతను కమిటెడ్గా ఉంటాడు, మంచోడు అనుకొని సరిగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తెలుసుకోకుండా పార్టీ టికెట్ ఇచ్చినట్టుంది. అతను పెద్దిరెడ్డి ద్వారకానాథ్ గెలుపుకి ఉపయోగపడ్డాడు. చివరికి ఒక ఆరోపణ రాగానే ఇమీడియట్గా సస్పెండ్ చేసింది ముందు వెనక చూడకుండా పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. కానీ నకిలీ వ్యాపార సామ్రాజ్యం అనేటువంటిది బట్టబయలైపోయిందిగా. ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ ఆంధ్ర, ఒక్కో దానికి డాట్స్ కనెక్ట్ చేసుకోండి. మీకు అక్కడ దొరికిన రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ నకిలీ మద్యం వ్యాపారాన్ని, మల్లాదిబార్లో జరిగిన మరణాన్ని, జంగారెడ్డిగూడెం మరణాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో మద్యం షాపుల్లో అమ్మినటువంటి మద్యాన్ని, ములకరి చెరువు దగ్గర పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న చోట దొరికినటువంటి నకిలీ మద్యాన్ని ఒకదానికొకటి డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఎంత పెద్ద నకిలీ వ్యాపార సామ్రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం సృష్టించింది అనేది మనకు అర్థమైపోద్ది. అంటే ఇండస్ట్రియలిస్టులు అంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి క్లాసులు తీసుకోవాలి. నకిలీ మద్యం గురించి పెద్ద వ్యాపారం, పెద్ద పెట్టుబడి ఉండదు, కానీ లాభాలు మాత్రం విపరీతంగా ఉంటాయి. తప్పుడు పద్ధతిలో మద్యం తయారు చేసి కెమికల్స్, స్పిరిట్ కలిపి మద్యం బాటిల్లో పోసి దానికి బ్రాండెడ్ స్టిక్కర్లు అతికిచ్చేసి ప్రజలకు సప్లై చేస్తే ప్రజలు వస్తారు, వీళ్ళకి ఆదాయం వస్తుంది. ఒక రకంగా స్లో పాయిజన్. డైరెక్ట్ పాయిజన్ అయితే అప్పుడు చనిపోతారు, ఎవడు తాగడు. స్లో పాయిజన్ చిన్నగా అవయవాలు కుళ్ళి అసలే మద్యం మంచిది కాదు, ఈ నకిలీ మద్యం అసలే మంచిది కాదు. ఇన్ని వేల కోట్లు సంపాదించారు. ఏమన్నారండి వీళ్ళని? వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ మన వైసీపీ కదా, జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా సమర్థించాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు వ్యతిరేకించినా వాళ్ళని తిట్టాలి కదా, వాళ్ళని వ్యతిరేకించాలి కదా అని కాకుండా ఈ నకిలీ ఒక వ్యాపారాన్ని ఒక్కసారి డాట్స్ కనెక్ట్ చేసి చూడండి. ఇబ్రహీంపట్నం దగ్గర అంటే ఒక బాల్లో ఇలా నకిలీ మద్యాన్ని సప్లై చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకుంటే దాని ఆనవాళ్ళు 3-4 సంవత్సరాల నుంచి నడుపుతున్నట్టు కనపడుతున్నాయి డేట్స్ అక్కడ చూస్తే. అన్న 3 సంవత్సరాల క్రితం ఎవరు అధికారంలో ఉన్నారు? 2023లో ఎవరు అధికారంలో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అంటే అప్పటి నుంచి పట్టుకుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అదిగో ఇబ్రహీంపట్నంలో పుట్టోలు చూసారా, నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు, దాని వెనకాల కూటమి పెద్దలు ఉన్నారు, కూటమి నాయకులు ఉన్నారు. మరి ఆఫ్రికాలో ఇండస్ట్రీ వెనకాల కూడా కూటమి నాయకులే ఉన్నారా? వైఎస్ అనిల్ రెడ్డి టీడీపీ నాయకుడా? వైఎస్ సునీల్ రెడ్డి వైసీపీ నాయకుడా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడా? గత 5 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ మద్యం దుకాణాల్లో అమ్మిన బ్రాండ్ ఏంటి? దాంట్లో ఉన్న మద్యం ఏంటి? దానివల్ల జరిగిన చావులెన్ని? దానివల్ల వీళ్ళకి వచ్చిన ఆదాయం ఎంత? తంబలపల్లి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేనా? ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి నకిలీ మద్యం మీద చాలా సీరియస్నెస్ కనుక ఉంటే ఇమ్మీడియట్గా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయ బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తిని, మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీ ఆరోపణలను సత్యత నిరూపించుకొని మళ్ళీ పార్టీలోకి రండి అని సస్పెండ్ చేయగలరా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయారో వాళ్ళందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయగలరా? వాళ్ళ మీద చర్యలు తీసుకోగలరా? ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ కూడా టీడీపీ ఎలాగైతే జయచంద్రారెడ్డిని వెంటనే సస్పెండ్ చేసిందో అలా చేసేటువంటి అవకాశం వైసీపీకి ఉందా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఆయనే చేపించిన వ్యాపారం అయితే దాన్ని ఎందుకు వాళ్ళు సస్పెండ్ చేపిస్తాడు? సో ఈ నకిలీ మద్యం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది అందరూ స్పందించాల్సిన సబ్జెక్ట్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.